కేంద్ర బడ్జెట్ కొన్ని వర్గాలకు ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపు ఆంక్షను ఈసారి నెరవేర్చింది. ఊహించిన విధంగా పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ కాల పరిమితితో పాటు రైతులకు రాయితీ రుణ పరిమితిని పెంచారు. జీవిత కాలాన్ని పెంచే మందులపై పన్నులు తగ్గించడంతో పాటు పలు కీలక రంగాలకు ఊతమిచ్చే విధంగా కేటాయింపులు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంటు, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో ఈసారి 5,936 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 54 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. పోలవరం సవరించిన అంచనాలు 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం బ్యాలెన్స్ గ్రాంటు 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు కేటాయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో విశాఖ పోర్టుకు 730 కోట్లు, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయించారు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండవ దశకు 242.5 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్న సీఎం రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. జాతీయ శ్రేయస్సు వైపు కీలక అడుగులు సూచిస్తోందని తెలిపారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్గా పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో ఈసారి 5,936 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 5 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. పోలవరం సవరించిన అంచనాలు 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు కేటాయించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కొంతమేరకు ఆశాజనకంగా ఉంది. ప్రధానంగా మధ్యతరగతికి ఊరటనిచ్చారు. ఆదాయ పన్ను పరిమితి పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ను మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. సాధారణంగానే రక్షణ రంగానికి అధిక కేటాయింపులు చూపారు. వివిధ శాఖలకు తగు రీతిలో బడ్జెట్ కేటాయింపులు ఉండగా గతంతో పోలిస్తే వ్యవసాయం, అనుబంధ రంగాలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను బీజేపీ భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు సమర్థిస్తూ ఉండగా రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యక్తిగత రాయితీ ఉండే వ్యవసాయ రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపుతో పాటు పలు కొత్త పథకాలు, ఎంఎస్ఎంఈ కింద ఉదారంగా బ్యాంకు రుణాలు ఈ కోవలోకి రానున్నాయి. జలజీవన్ మిషన్ను గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించడంతో తాగునీటి పథకాల పనులు నిలిచిపోయాయి. ఆ పథకాన్ని మరో 3 ఏళ్లు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సముద్ర ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, ఇతరత్ర పథకాలు జిల్లా ప్రజలకు ఉపకరించనున్నాయి. ఇక రైల్వే, జాతీయ రహదారులు, ఇతర మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వగా ఆయా రంగాలు, పథకాల ద్వారా జిల్లాకు కూడా మేలు జరగనుంది. అన్నింటికన్నా అధికంగా ఐటీ పరిమితి పెంపుపై ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఆదాయ పన్ను గరిష్ట పరిమితి 7 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ 75,000గా ఉండగా ప్రస్తుతం పరిమితిని 12 లక్షలకు పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను కొనసాగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో వేతన జీవులు పెద్ద ఊరట పొందనున్నారు. జిల్లాలో 50,000 మంది వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో 20,000 మంది ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధి వ్యాపారులకు దీనివల్ల మేలు చేకూరనుంది. MSMEs as the second engine. Now I move to MSMEs as the second engine, which encompasses manufacturing and services with a focus on MSMEs numbering 5.7 crores. Currently, over 1 crore registered MSMEs, employing 7.5 crore people and generating 36% of our manufacturing, have come together to position India as a global manufacturing hub. With their quality products, these MSMEs are responsible for 45% of our exports. To help them achieve higher efficiencies of scale, technological upgradation, and better access to capital, the investment and turnover limits for classification of all MSMEs will be enhanced to 2.5 and 2 times respectively. This will give them the confidence to grow and generate employment for our youth. The details are given in Annexure D. To improve access to credit, the credit guarantee cover will be enhanced. Jal Jeevan Mission. Since 2019, 15 crore households representing 80% of India's rural population have been provided access to portable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari. A separate MOU or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery. ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే ఖచ్చితంగా జైల్లో పెడతామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఆడపిల్లల్ని కనికరం లేకుండా వైసీపీ నీచంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే లక్ష్యంతో ఏ ఘటన జరిగినా రాజకీయం చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం శ్రీకాకుళంలో డిగ్రీ చదివే యువతిపై ఓ వ్యక్తి భౌతిక దాడి చేస్తే ఆ యువతి స్పృహ తప్పి పడిపోయిందని, దీనిపై వైసీపీ మీడియా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, వైసీపీ నాయకులు లైంగిక దాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారని అన్నారు. అమ్మాయిపై దాడి మాత్రమే జరిగిందని విచారణలో నిర్ధారణైందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ హాస్టల్ వార్డును కూడా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి తల్లిదండ్రులు కూడా అత్యాచారం జరగలేదని, భౌతిక దాడి మాత్రమే జరిగిందని ఫిర్యాదు ఇచ్చినా కావాలనే వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశామన్నారు. గతంలో పొంగనూరులో ఓ మైనర్ బాలిక హత్య ఘటనను రేపుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారం, ట్విట్టర్లతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కామాంధులని నోటికొచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది? కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా? ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున్న?
ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద 307, 324 పెట్టుకుని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సో ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు. కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అనుమానించకపోయినా ఆ యాంగిల్లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి. నిన్నగాక మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు. అక్కడ నేను పూర్వాపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు. అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్. పొంగునూరు ఇష్యూ మీకు తెలుసు, ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే. అక్కడ కుటుంబ మధ్యలో కలహాల వల్ల అమ్మాయిని చంపడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఎటు కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికో, వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావటానికో, లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికో నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నెల నెలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. సంబేపల్లి మండలం మోటుకట్లతో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ ఉద్యోగులకు జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసేందుకు అన్నమయ్య జిల్లా పర్యటనకు వీచేసిన సీఎం చంద్రబాబుకు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. సంబేపల్లి మండలం మోటుకట్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కొప్పుల మంగమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, తన మనవరాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి ఇంటి పట్టా 3 ఉచిత సిలిండర్ల ధ్రువపత్రాలను సీఎం అందజేశారు. త్వరలోనే పక్కా ఇళ్లు నిర్మాణంతో సహా సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్ అందిస్తామని హామీ ఇచ్చారు. అదే గ్రామంలోని దివ్యాంగుడు గొల్ల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు అతనికి పింఛన్తో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రైసైకిల్ను అందజేశారు. గ్రామంలోని పలువురు ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆటో ఛార్జింగ్ అదనపు భారం కాకుండా ఇంటి వద్దే సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం సంబేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 1,64,00,000 అంచనాలతో సీసీ రోడ్లు, కాలువ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. నాడు చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించామని పలువురు వివరించారు. వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇంటి వద్ద నుంచే పనిచేసే పరిస్థితి వస్తుందని సీఎం చెప్పారు. అభ్యర్థులు ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి ఉండదని, ఉద్యోగమే అభ్యర్థిని వెతుక్కుంటూ ఇంటికి వస్తుందని చెప్పారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కరువు అనే మాట వినపడకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఏఐ సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు. నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. దావోస్ లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకుని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పెట్టుకోండి. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో గాని, వాల్మార్ట్ గాని, లూలు గాని, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ గాని, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రం హోం, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని
ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్ లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను. అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్లి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్లి ఇండియాకి రండి, మా కుర్రాళ్లు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కావటం వైకాపాలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన 3 రోజుల క్రితం హైదరాబాద్లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన 3 రోజుల క్రితం హైదరాబాద్లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. మాజీ సీఎం ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి షర్మిలను కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తోంది. విజయసాయిరెడ్డిని అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపైన ఆమె అభ్యంతరం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని షర్మిల సూచించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షర్మిలను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వైఎస్ జగన్ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి ఏటూగా ఉన్న నేపథ్యంలో ఆయన విదేశాలు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. దీంతో గత నెల 24న నెల రోజులు నార్వే, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా నాంపల్లిలోని సిబిఐ కోర్టులో సాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సిబిఐ కోర్టు నెల కాకుండా 15 రోజులు విదేశాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే మార్చి 10వ తేదీ మధ్య విదేశీ పర్యటనకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంజాయి విక్రయాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ రవిశంకర్ తెలిపారు. గంజాయి అమ్ముతున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ వద్ద 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లి పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గాజు నగేష్ కుమార్ అనే వ్యక్తి పాడేరుకు సంబంధించిన విజయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని కొని విజయవాడ తీసుకువస్తున్నారని తెలిపారు. ఇక్కడ 2 మహిళలకు అందించి వారి ద్వారా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు. పోలీసులు అందించిన పక్కా సమాచారంతో 3 అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. గంజాయి అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పాత నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. ఎవరైనా గంజాయి అమ్మకాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాడేరుకు సంబంధించిన విజయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తరచుగా తీసుకొస్తూ ఇక్కడ ఒక 2 లేడీస్ కి సప్లై చేస్తారు. ఆ 2 లేడీస్ పేర్లు నాగమణి అండ్ రోజా, ఇద్దరికి సప్లై చేస్తూ వాళ్ళు తద్వారా కింద లెవెల్లో దాన్ని అందరికి ప్యాకెట్ల రూపంలో గంజాయిని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ జరుగుతుంది. సో ఈ రోజు మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెరిఫై చేస్తే రైల్వే స్టేషన్ పరిధిలో ఆ పరిసరాల్లో మనకి 3 వ్యక్తులు దొరకడం జరిగింది. ఆ 3ని మనం తీసుకొచ్చాము. ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. క్రైమ్ నెంబర్ 45/2025 రిజిస్టర్ చేసి దాన్ని విచారణ ఐఓ మన సిఏ గారు చేస్తారు. తర్వాత దీనిలో బ్యాక్వర్డ్ లింక్ అయినటువంటి విజయ్ని కూడా త్వరలో పట్టుకుని ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని కూడా పట్టుకుని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ, సిఐ కళ్యాణ్ రాజుతో పాటు తాడేపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ సింగినగర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సుష్మా డెంటల్ క్లినిక్ సహకారంతో దంత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సీత విచ్చేసి విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.